గణ మైనస్ ఒక మాజీ సైనికుడు. దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడటం కన్నా సమాజంలో ఉన్న అన్యాయాలపై పోరాడటమే నిజమైన దేశభక్తి అని నమ్మేవాడు. చట్టం నుండి తప్పించుకు తిరిగే దుర్మార్గులకు తనదైన శైలిలో శిక్ష విధించేవాడు. అతని దృష్టిలో న్యాయం ఆలస్యం కాకూడదు, వెంటనే జరగాలి. గణ తండ్రి ఉమాపతి, బాబాయ్ శ్రీపతికి అతని పద్ధతులు నచ్చకపోయినా అతని మంచితనాన్ని అర్థం చేసుకున్నారు. నాయనా, నీ ఆవేశం ఎప్పటికైనా నీకే ప్రమాదం తెస్తుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు అని ఉమాపతి ఎప్పుడూ చెబుతుండేవాడు. కాని గణ నమ్మకం వేరు. అతని ఆవేశం, అతని దృఢ సంకల్పం ఒక పాటలా మారుతుంది. ఎర్రతోలు కడదాకా, ఎముక పిండి అయ్యేదాకా కొట్టరా కొట్టరా అంటూ అతని దేహదారుఢ్యం, అతని అంకితభావం ప్రతిబింబిస్తాయి. సమాజంలోని చెడును ప్రక్షాళన చేయడమే అతని లక్ష్యం. నీకు పెళ్లి చేస్తేనే కాని నువ్వు మారవు అంటూ ఉమాపతి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కాని గణ, నాకు నచ్చిన అమ్మాయి, నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను అని కరాఖండిగా చెప్పేశాడు. ఆ సమయంలోనే అతని జీవితంలోకి ఎమ్మెల్యే హంసితరెడ్డి ప్రవేశించింది. ఆమె నిజాయితీ, ప్రజాసేవ పట్ల ఆమెకున్న నిబద్ధత గణను మొదటి చూపులోనే ఆకర్షించాయి. ఆమెలో తన ఆశయానికి ప్రతిరూపాన్ని చూసుకున్నాడు. గణ ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. యూ ఆర్ మై ఎమ్మెల్యే, ఏమంటే ఏమోలే, నా ఓటు నీకేలే అంటూ ఆమె చుట్టూ తిరిగాడు. అయితే హంసితకు గొడవలు, హింస అంటే అస్సలు ఇష్టంలేదు. నువ్వు ఈ దారి వదిలేస్తేనే నేను నిన్ను అంగీకరిస్తాను అని షరతు పెట్టింది. ప్రేమకోసం గణమారడానికి సిద్ధపడ్డాడు. తన ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని ఒక సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. హంసితను పెళ్లి చేసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి బయల్దేరాడు. అతని మనసు ఆనందంతో నిండిపోయింది. కాని విధి అతనికోసం మరో మలుపు సిద్ధం చేసింది. దారిలో కొంతమంది రౌడీలు ఒక అమ్మాయిని చంపడానికి వెంటాడుతుండటం చూశాడు. ఆ అమ్మాయి కళ్లలో భయం, నిస్సహాయత గణను కదిలించాయి. ఆమె మహాలక్ష్మి. హంసితకు ఇచ్చిన మాటను పక్కనపెట్టి మహాలక్ష్మిని కాపాడటానికి ఆ రౌడీలతో పోరాడాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన హంసిత రక్తంతో తడిసిన గణను చూసి అపార్థం చేసుకుంది. నువ్వు మారవు అంటూ ఆ పెళ్లిని రద్దు చేసుకుని వెళ్ళిపోయింది. ఈ కథకు అసలు సూత్రధారి వైరం ధనుష్, ముఖ్యమంత్రి కొడుకు. అధికారం, అహంకారం తలకెక్కిన క్రూరుడు. తనకు ఎదురు నిలిచిన వారిని, తనకు నచ్చని వారిని అంతం చేయడమే అతని నైజం. అతని రాజ్యంలో అతని మాటే శాసనం. మహాలక్ష్మి తన గతాన్ని గణకు వివరించింది. వాళ్ల ఊరిలో రైతుల భూములను గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు కోసం ధనుష్ బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించాడు. మహాలక్ష్మి తండ్రి ఒక సామాన్య రైతు, దీనిని ధైర్యంగా ఎదిరించాడు. ఆ తిరుగుబాటును సహించలేని వైరం ధనుష్ ఊరి ప్రజలందరి ముందే మహాలక్ష్మి తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అడ్డు వచ్చిన ఎందరినో పొట్టనబెట్టుకున్నాడు. ఆ నరమేధం నుండి ప్రాణాలతో బయటపడి న్యాయం కోసం పారిపోయి వచ్చింది మహాలక్ష్మి. మహాలక్ష్మి కథ విన్నా గణగుండె బరువెక్కింది. ఆమె కన్నీళ్లు తుడిచి, నీకు న్యాయం జరిగేవరకు నిన్ను కాపాడే బాధ్యత నాది. నిన్ను పెళ్లి చేసుకుని నీకు జీవితాంతం అండగా ఉంటాను అని మాట ఇచ్చాడు. ఇంతలో నిజం తెలుసుకున్న హంసితరెడ్డి గణ గొప్పతనాన్ని అర్థం చేసుకుంది. ఆమె గణకు తన పూర్తి మద్దతు ప్రకటించింది. నువ్వు చేస్తున్నది ధర్మయుద్ధం గణ, నేను నీతోనే ఉంటాను అని అంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గణ నేరుగా వైరం ధనుష్ ఇంటికి వెళ్లాడు. ముఖ్యమంత్రి ముందే అతని కొడుకును హెచ్చరించాడు. నీ ఆటలు ఇక్కడితో కట్టిపెట్టు, ఇది ఆరంభం మాత్రమే అని సవాలు విసిరాడు. అవమానంతో రగిలిపోయిన వైరం ధనుష్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి గణ కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టాడు. నిజాయితీపరుడైన గణబాబాయ్ శ్రీపతిపై అక్రమ కేసులు బనాయించాడు. కాని గణ ధనుష్ ఎత్తులకు పయ్యెత్తులు వేస్తూ తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని ధనుష్ ఎలా తప్పించుకుంటున్నాడో గ్రహించాడు. అందుకే
తనదైన న్యాయాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. చివరి అస్త్రంగా వైరం ధనుష్ మహాలక్ష్మిని కిడ్నాప్ చేశాడు. నీకు దమ్ముంటే వచ్చి తనని కాపాడుకో అని గణకు సవాలు విసిరాడు. గణ ఉగ్రరూపం దాల్చి ధనుష్ అడ్డవైపు దూసుకెళ్లాడు. గణ మరియు వైరం ధనుష్ మధ్య భీకరమైన పోరాటం జరిగింది. అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య యుద్ధం కాదు, మంచికి చెడుకి మధ్య జరుగుతున్న సంగ్రామం. చివరికి గణ తన శక్తియుక్తులతో ధనుష్ను ఓడించాడు. గణ, వైరం ధనుష్ను అంతమొందించాడు. కాని చట్టం ముందు అది ఆత్మరక్షణ కోసం జరిగిన హత్యగా చిత్రీకరించాడు. దుర్మార్గుడికి సరైన శిక్ష పడింది. చివరికి గణ మరియు మహాలక్ష్మి ఒక్కటయ్యారు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ దాన్ని ఎదుర్కోవడానికి ఒక సరైనోడు ఉంటాడనే సందేశంతో కథ ముగిసింది.